బేసికల్లీ ప్రోటీన్ వచ్చేసరికి మనకి బాడీ బిల్డింగ్‌కి, మజిల్ బిల్డింగ్‌కి అండ్ గ్రోత్ చిన్న పిల్లల్లో వచ్చేసరికి ఎక్కువగా గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌కి ఈ ప్రోటీన్ అనేది చాలా నెసెసరీ, ఇంపార్టెంట్ అనమాట. సో, ఈ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్‌లో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చిన్న బేబీస్‌కైతే ఆల్మోస్ట్ 10 గ్రామ్స్ వరకు, లేదు అంటే కొంచెం టాడ్లర్ స్కూల్ గోయింగ్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ 20-36 గ్రామ్స్ వరకు, అండ్ అడల్ట్స్‌కి అయితే ఇంకా ఎక్కువగా, అండ్ ఇంకా ఉమెన్ లాక్టేటింగ్ ఉమెన్‌కి కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్‌కి కానీ, ఇట్లా ఎవరికి లైక్ డిఫరెంట్ కేటగిరీస్‌కి డిఫరెంట్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుందన్నమాట. బట్ రఫ్‌గా అయితే మనం 0.8-1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ లాగా కూడా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన బాడీ వెయిట్ వచ్చేసరికి ఒక 60 కేజీస్ ఉంది అంటే మన ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఆల్మోస్ట్ 60 టు లైక్ 55-60 గ్రామ్స్ వరకు తీసుకోవాల్సొస్తుంది. బికాజ్ మనం తీసుకున్న ప్రోటీన్‌లో మొత్తం బాడీలోకి అబ్జార్బ్ అవ్వదు కాబట్టి కొద్దిగా ఒక 60 గ్రామ్స్ వరకు తీసుకున్నా మనకు ఒక ఆల్మోస్ట్ 55 గ్రామ్స్ లైక్ డిపెండింగ్ ఆన్ ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నారు దాన్ని బట్టి బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది. బట్ ఈ ప్రోటీన్ అనేది చాలా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన లంచ్ కానీ, డిన్నర్ కానీ చూసుకుంటే రైస్ పోర్షన్ సైజ్ అనేది ఎక్కువగా అయిపోతుంది. అండ్ దాల్ వచ్చేసరికి ఓన్లీ 1 స్పూన్, 2 స్పూన్స్ అట్లా వేసుకొని తీసుకుంటున్నారు. బట్ అలా తీసుకుంటే మాత్రం మన డైలీ రిక్వైర్మెంట్‌ని మీట్ అవ్వడం చాలా కష్టము. ఖచ్చితంగా అట్‌లీస్ట్ 2 కటోరీస్ ఆఫ్ దాల్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సొస్తుంది. అండ్ ఇన్‌కేస్ నాన్ వెజిటేరియన్స్ అయితే మాత్రం నాన్ వెజ్ ఫుడ్స్ లైక్ స్కిన్‌లెస్ చికెన్ కానీ, ఫిష్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి దాంట్లో ప్రోటీన్‌తో పాటు లైక్ ఫిష్ అయితే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా బాడీకి లభిస్తాయన్నమాట. సో, అలా ఖచ్చితంగా నాన్ వెజిటేరియన్స్ అయితే వీక్‌లో ఒకసారి స్కిన్‌లెస్ చికెన్ అండ్ ఒకసారి ఫిష్ తీసుకోవచ్చు. బట్ చాలామంది ఏంటి అంటే ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటున్నాము అని చెప్పేసి ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్సే తీసుకోవడము, రెడ్ మీట్, పోర్క్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు ప్రోటీన్ కోసం అని చెప్పేసి. బట్ ఒకటేంటంటే మనకి నాన్ వెజ్ ఫుడ్స్‌లో ప్రోటీన్‌తో పాటు ఫ్యాట్ కూడా చాలా వస్తుంది. అది కూడా మనం చూసుకోవాల్సొస్తుంది. ఓన్లీ ప్రోటీన్ కోసం అని చెప్పి ఎక్కువగా నాన్ వెజ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్స్, బ్యాడ్ ఫ్యాట్స్ ఇవన్నీ ఎక్కువైపోయి అదర్ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, అందుకోసం అని చెప్పేసి ఓన్‌గా ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. అండ్ ఓవర్‌లోడ్ ఆఫ్ ప్రోటీన్ వల్ల కూడా మనకేంటి అంటే కిడ్నీస్ మీద బర్డెన్ అనేది ఎక్కువగా అవుతుంది. దానివల్ల ఏంటి అంటే కిడ్నీ రిలేటెడ్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో, మనకెంత ప్రోటీన్ కావాలో అది మనం కంపల్సరీగా లైక్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కానీ, డైటీషియన్స్‌ని, డాక్టర్స్‌ని అడిగి కనుక్కొని దాని విధానంగా తీసుకోవాల్సొస్తుంది గానీ, సొంతంగా ఎక్కువగా ప్రోటీన్ తీసుకోవడం అనేది చేయకూడదు. అండ్ చాలామంది ఏంటి అంటే ఈ మధ్యలో వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి మేము కార్బోహైడ్రేట్స్ మానేసాము, ఓన్లీ ప్రోటీన్ తీసుకుంటున్నాము, అయినా కూడా వెయిట్ గెయిన్ అవుతున్నాము అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. బట్ ఒకటేంటి అంటే మనకి ఓన్లీ ప్రోటీన్ ఫుడ్, ఓన్లీ ఫ్యాట్ ఫుడ్ అనేది ఉండదండి. మనం తీసుకునే ఏ ఫుడ్‌లో అయినా సరే ఖచ్చితంగా కొద్దిగా కార్బోహైడ్రేట్స్, కొద్దిగా ఫ్యాట్ అండ్ కొద్దిగా క్యాలరీస్ మాత్రం కంపల్సరీగా వస్తాయి. ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ అనేది దొరకదనమాట. లైక్ ఉండదు. సో, తీసుకునే డైట్ అనేది బ్యాలెన్స్డ్‌గా లైక్ ఓవరాల్ క్యాలరీస్‌లో మనకు ఒక 20% వరకు 20% ఆఫ్ ద టోటల్ క్యాలరీస్ మనకి ప్రోటీన్ నుంచి వచ్చేలాగా తీసుకోవాలి. 35%, 40% అలా తీసుకుంటే మాత్రం మనకి వేరే కాంప్లికేషన్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎక్కువగా ఎదిగే పిల్లలకి, టీనేజర్స్‌కి కానీ, లేదు అంటే టాడ్లర్స్‌కి కానీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ కోసం అని చెప్పేసి. సో, వాళ్ళు కూడా కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా తీసుకోకుండా అంటే రిఫైన్డ్ ఫ్లోర్, మైదాతో చేసిన స్నాక్స్ అలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి స్నాక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయకుండా స్నాక్స్‌లో కూడా ఏంటి అంటే ప్రోటీన్ రిలేటెడ్ అంటే స్ప్రౌట్స్ తీసుకోవడము, లేదు అంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము, లేదు అంటే ఇవి ఉడకబెట్టిన శనగలు, బొబ్బర్లు, సోయా కట్లెట్ ఇట్లాంటివి ఇంట్లోనే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రోటీన్ స్నాక్స్ అనేవి చేసుకొని తీసుకుంటే చాలా మంచిది. అండ్ ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి కోసం అని చెప్పి చాలామంది వే ప్రోటీన్ అని చెప్పేసి సప్లిమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సప్లిమెంట్స్ ఓవరాల్‌గా లైక్ బ్యాడ్ అని కాదు. బట్ అవి ఓవర్‌గా కన్జంప్షన్ చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అండ్ మార్కెట్‌లో చాలా ఈ వే ప్రోటీన్ సప్లిమెంట్స్‌లో ఏంటి అంటే ప్రిజర్వేటివ్స్ కానీ, లేదు అంటే న్యాచురల్ స్వీట్‌నర్స్ అని చెప్పేసి ఇలాంటివి ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి వే ప్రోటీన్ ఒకవేళ తీసుకోవాలంటే కూడా
ఖచ్చితంగా ఏదన్నా డైటీషియన్ కానీ, లేదు అంటే మీ డాక్టర్‌ని కానీ కన్సల్ట్ అయ్యి అది తీసుకోవచ్చా లేదా ప్లాన్ చేసుకొని తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది.